ధనవంతులు అవ్వాలంటే మనిషిలోని కోపాన్ని, అసూయని, ద్వేషాన్ని, ఈర్ష్యని తీసేసి ఆ యొక్క సబ్ కాన్షియస్ మనసులో విశ్వ ప్రేమను, విశ్వశక్తి యొక్క ఆశీస్సులను ఈ ప్రపంచంలోకి, ఆ స్వచ్ఛమైన ప్రేమను మన ఆత్మ ద్వారా ఆ ఆత్మకి చూపిస్తూ ఈ ప్రపంచంలోకి రిలీజ్ చేస్తే ధనవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, యవ్వనంతో ఉంటారు. ఆ వివరాలని తెలుసుకుందాం. నా పేరు హోపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఈ డిసెంబర్ 28వ తారీఖు సండే మనం మోస్ట్ అడ్వాన్స్డ్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. మనలో ఈ సంవత్సరం అంతా పేరుకుపోయిన బ్లాక్స్ అనే నెగిటివ్ బ్లాక్స్ ని రిమూవ్ చేసుకునే పద్ధతి, దాని ప్లేస్ లో ఈ 2026 నుంచి సంపద, ఆరోగ్యం, ప్రేమ, కావలసిన హౌస్, అప్పుల నుంచి బయటపడడం, సంపూర్ణ ఆరోగ్యం, యవ్వనం, ఖరీదైనటువంటి వస్తువులు, లగ్జరీ కారు, గోల్డ్, ఇంకా మనకు కావలసిన హౌస్, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారు, ఒక సెలబ్రిటీగానా, రాజకీయమా, వ్యాపారమా, దాంట్లోకి ఎలా దూసుకుపోవాలి, అలా విశ్వశక్తి మనల్ని ఎలా ఆశీర్వదించాలి, ఇట్లా అనేక అంశాలతో కూడుకున్న ఆ క్లాస్ లో కొత్త కొత్త విషయాలన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ లో జరిగే డిసెంబర్ 28వ తారీఖు సండే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. ఇంకా మనం 1-to-1 స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కరికే, ఒకరు ఒక రంగంలో దూసుకుపోవాలనుకుంటారు, బిజినెస్ పెట్టాలనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరికి ఎలా వస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం ఎలా వస్తుంది, ఇంకా కోరుకున్న ప్రతిదీ మనని మన వద్దకు ఈ ఆకర్షణ ప్రపంచంలోకి వెళ్ళి అది తిరిగి మన వద్దకు ఎలా వస్తుంది, ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అడుగు పెట్టాలంటే ఆ ఇంట్రెస్ట్ మీకు దేని మీద ఉందో, అది ఎలా నేర్చుకుంటే వస్తుందో, విడిగా బిజినెస్ క్లాసెస్, పర్సనల్ క్లాసెస్, 1-to-1, ఆఫ్లైన్, ఆన్లైన్ కూడా ఉంటాయి. వీడియో కాల్ ద్వారా కూడా ఉంటుంది. డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి లేదా మీరు కోరుకున్న ఆ యొక్క విధంగా మీకు క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, కోటీశ్వర్లు అవ్వాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు, అతి ముఖ్యమైన లక్షణాలు. ఫస్ట్, ముఖ్యంగా మనం ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పుకి, అన్నింటికి, డబ్బు పట్ల, మనుషుల పట్ల, సంపద పట్ల, మనలోని నిధి నిలయం అంటే మన ఆత్మ పట్ల, అనంత విశ్వశక్తి పట్ల, ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల, అన్నిటి పట్ల, ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు, జీవరాశులు, అన్ని మనం ఉపయోగిస్తున్న వస్తువుల పట్ల తెలుసో తెలియకో ఏదో ఒక పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటన్నిటికీ హృదయపూర్వకంగా ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకుని ఆ హృదయంలోకి ఈ ధనవంతులయ్యేటటువంటి ఆ సంపదని, డబ్బుని, ప్రేమని, ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని ఎలా ఆహ్వానించాలి తెలుసుకుందాం. అయితే ముందుగా మనం క్షమాపణ చెప్పాలి. ఈ హోపోనోపోనో అంటే అర్థం ఏంటంటే శుద్ధి చేయటం, క్షమించబడటం. ఇది ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి ప్రేయర్. అది జపాన్ భాష హోపోనోపోనో అంటే, తెలుగులో శుద్ధి చేయటం, క్షమించబడటం. అంటే మనకు డబ్బు రాకుండా, ధనవంతులు అవ్వకుండా, ఒక వెలుగు వెలగకుండా, జ్ఞానాన్ని బయటకు రానియకుండా, అజ్ఞానంతో, కోపంతో, అసూయతో మన తెలివితేటలన్నీ కూడా పైకి రాకుండా నొక్కేస్తున్నటువంటి ఆ బ్లాక్స్ అనే చెడు శక్తుల్ని తీసేయటానికి ఈ హోపోనోపోనో ఎంతగానో అద్భుతంగా పనిచేస్తుంది. దానికి మనం ఏం చేయాలి, హృదయం మీద చేతులు పెట్టుకుని రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోయి, ఎంత కోపం ఉన్నా, అప్పులున్నా, టెన్షన్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఈ కోట్ల కణాలన్నిటిని, మన బాడీలో వాటిని అన్నిటిని రిలాక్స్ అవ్వమని చెప్పాలి. ప్లీజ్ రిలాక్స్. నాలోని ప్రతి కణానికి, నా బాడీ మొత్తానికి రిలాక్స్ అవ్వమని చెప్తున్నాను. ప్లీజ్ రిలాక్స్, రిలాక్స్. నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా, నేను ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు, ఈ విశ్వ జ్ఞానాన్ని తెలుసుకునే ఈ క్షణం వరకు, నేను తెలిసి తెలియక అందరి పట్ల, అన్నిటి పట్ల, డబ్బు పట్ల, సంపదల పట్ల, నాలోని గొప్ప శక్తి పట్ల, అనంత విశ్వ మేధస్సు పట్ల, దేవుని పట్ల, అందరి పట్ల, ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల, ఏంజల్స్ పట్ల, జీవరాశుల పట్ల, అన్నిటి పట్ల, ఈ ప్రపంచంలో ఉన్న నిధి నిక్షేపాల పట్ల కూడా నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణ చెప్తున్నాను. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ.
ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 40 సార్లు చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ యొక్క విశ్వ జ్ఞానానికి సంబంధించిన ఈ అంశాలన్నీ మీకు ఒక్కొక్కటి వివరిస్తాను. వాటిని తెలుసుకుని ఆ విధంగా మీరు మారిపోయినప్పుడు మీలోని దైవశక్తి ఆ ప్రపంచంలో దాచిపెట్టిన నిధుల వైపు మిమ్మల్ని మళ్లిస్తుంది, అది మీ వైపు వచ్చేలా చేస్తుంది. మీకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఒక యవ్వనంగా కళకళలాడుతూ ఈ ప్రపంచంలో చక్కగా జీవించడానికి అన్ని అవకాశాలు మీ చుట్టూ చేరతాయి. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఆ విషయాలన్నీ ఇప్పుడు మీరు ఒక్కొక్కటి వినండి. ఒక మనిషి తనలోని ఈర్ష్య, అసూయ, కోపము, పగ, ద్వేషము వంటివి వస్తూ ఉన్నట్లయితే వాటిని మీరు అదే పనిగా ఆలోచిస్తూ ఇతరుల మీదకి వాటిని ఉపయోగిస్తున్నట్లయితే మీలో ప్రేమ తగ్గిపోతుంది. మీలోని సబ్కాన్షియస్ మనసు వాటినే మీకుతూ ఈ ప్రపంచంలో తిరిగి అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని, పగాన్ని, వయసు అయిపోయే తనాన్ని మీకు తిరిగి గిఫ్ట్ గా ఇస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇతరులను మీరు తృప్తిపరచడానికి అవతల వాళ్ళు మీ మీద కేకలు పెట్టి, ఏడ్చి, గగ్గోలు పెట్టి, భావోద్రేకాలు ప్రదర్శించి వాళ్ళ మాట నెగ్గించుకోవటానికి మిమ్మల్ని మెట్టు దిగరమ్మని, చెడు వైపు మిమ్మల్ని రమ్మని పదే పదే అరుస్తూ కేకలు వేస్తూ మిమ్మల్ని బాధించాలని, ఒప్పించాలని చూస్తే దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదు. పైగా మీరు గట్టిగా నిలబడాలి, మంచి వైపే నిలబడాలి. చెడు వ్యక్తులకి తల ఒగ్గి చెడు పనులు చేయకూడదు. ఫలితాలు మీకు మంచిగా రావు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తికి, స్వార్థానికి, ఆధిపత్యానికి మీరు తలవంచకూడదు. అది దైవశక్తికి వ్యతిరేకమైన పని. దాన్నే మీకు తిరిగి తీసుకొస్తుంది. శాశ్వతమైన ఆధ్యాత్మిక విలువైన నిజాయితీ పట్ల, దైవ కాంక్ష పట్ల, దేవుని స్వచ్ఛత పట్ల మీరు నిబద్ధతగా నిలబడి ఉండాలి. నిజాయితీ వైపే మీరు నిలబడాలి. మీ లక్ష్యం వైపు, మిమ్మల్ని పక్కకు తప్పించే కుట్రల వైపు మీరు లొంగిపోకూడదు. ఈ లోకంలో ఎవరికీ కూడా మీ లక్ష్యాన్ని ఇతరుల చేతిలో పెట్టే ఆ శక్తి మీరు ఇవ్వకూడదు. ఎందుకంటే మీ లక్ష్యం మీలోని నిబిడీకృతమైన ప్రతిభను ప్రపంచానికి తెలియచేయటం, మానవాళికి సేవ చేయటం, దేవుడి జ్ఞానాన్ని, సత్యాన్ని, సౌందర్యాన్ని ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలియచేసే రైట్స్ మీకున్నాయి. మీ ఆదర్శాన్ని ఎప్పుడూ విడనాడకండి. మీ ప్రశాంతతకి, మీ సంతోషానికి, మీ సంతృప్తికి పనికి వచ్చే దేన్నైనా సరే మీరు వదిలిపెట్టకూడదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక వరం లాంటిది ఈ యొక్క ఆలోచనలు. మీరు మనస్ఫూర్తిగా ఉండండి, మనస్ఫూర్తిగా నమ్మండి. ఒక భాగం అంటే సామరస్యం, శాంతి, వీటి వైపే మీరు ఎప్పుడు ఉండాలి. ఒక వ్యక్తిని అణిచివేయాలని, కుట్ర పన్నాలని, ఎదుటివాడిని దోచుకోవాలని, వేరే వారి విజయాన్ని దొడ్డిదారిన తీసుకోవటం గాని ఇలాంటి చెడు పనులకు మీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. ఆ ఆలోచన మీ మనసులోకి రాకూడదు. మీలో ప్రేమ వికసించే కొద్దీ మీకు ఆరోగ్యం, సంతోషంగా ఉంటుంది. మీరు యవ్వనాన్ని చూస్తారు, మనశ్శాంతిని చూస్తారు. అప్పుడు ప్రేమ మీకు అన్ని తీసుకొస్తుంది. మీరు ప్రేమ సంబంధాలకి విలువలు ఇవ్వాలి. ఎప్పుడు కూడా మీరు చెడు వైపు ఒక అడుగు కూడా వేయటానికి మీ మనసుని సిద్ధం చేయకూడదు. మంచి వైపే ఎప్పుడు సిద్ధం చేయాలి. ద్వేషము, కోపము నిండిన ఆలోచన ఆ వ్యక్తిని విషతుల్యం చేస్తుంది. ఆ శరీరాన్ని చెడుగా, అనారోగ్యానికి గురి చేస్తుంది. కాబట్టి మీరు చెడు ఆలోచిస్తుంటే గాను వెంటనే క్షమాపణలు చెప్పి ఈ ప్రపంచంలోకి శాంతిని, ప్రేమను మీరు విడుదల చేయాలి. మీ మనసు ఒక సృజనాత్మకమైన దైవత్వంతో కూడుకున్న మాధ్యమం. అందుకని అవతల వ్యక్తి గురించి మీరు అనుకునేది మీ అనుభవంలోకి వస్తుంది. మీరేమి అనుకుంటారు ఇతరుల గురించి, అది మీకు కూడా వర్తించబడుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరి పట్ల న్యాయబద్ధంగా ప్రేమతత్వంతోనే ఉండాలి తప్ప అసూయ చెందటం, కోప్పడటం, పగ సాధించాలనుకోవటం, మోసం చేయాలనుకోవటం, దోపిడీ చేయాలనుకోవటం ఇవన్నీ కూడా మీకు లేమితనాన్ని, నష్టాన్ని, అనారోగ్యాన్ని, పేదరికాన్ని తీసుకొస్తుందని రాయబడి ఉంది. కాబట్టి మీరు వ్యతిరేకతకి ఆలోచనల వైపు వెళ్లకుండా నష్టం కలిగించే అటువంటి ఆలోచనలు వదిలిపెట్టి మీరు ఒక మంచి ఆలోచనతో, దైవత్వంతో కూడుకున్నటువంటి శాంతి స్వభావంతో, ప్రేమతత్వంతో, ఆ చిరునవ్వుతో మీరు ఆ భయాన్ని వదిలేసి మీలోని ఆ నిధి నిలయానికి ఆ సంపదలను చూపిస్తూ ఉండాలి. మీ మనసులో నిశ్శబ్దత ఉండాలి. ప్రేమ జ్వలిస్తూ ఉండాలి. ప్రేమ అనే స్వర్ణ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు వైపు మీరు దాన్ని ఆలోచిస్తూనే ఉండాలి. ఎందుకంటే అవతల వ్యక్తిని మీరు అనుమతిస్తే గాని వాళ్ళ కోపాన్ని, వాళ్ళ విసుగుని, వాళ్ళ చిరాకుని మీరు తీసుకోలేరు. అవతల వాళ్ళు విసుక్కుంటున్నా, కోప్పడుతున్నా, అనేక మాటలు మాట్లాడుతున్నా మీరు చలించకుండా ఏమాత్రం
దేవుడి శాంతి అతని ఆత్మలో నిండుగా ఉండునుగాక అని అన్నప్పుడు అది మీకు చెందకుండా తిరిగి అతనికే వెళ్ళిపోతుంది. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఏ వ్యక్తి అయినా మీ మీద పోట్లాడుతూ ఉంటే, అసూయ చెందుతూ ఉంటే, పగ తీర్చుకోవాలని సాధించాలని కక్ష కడుతూ ఉంటే, మీరు దానికి టెన్షన్ తీసుకోకుండా, మీరు అప్పున్నారు ఎదుటివాడు గొడవ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే టెన్షన్ పడకుండా, ఎలాంటి భావోద్రేకాలు మనసులో కలగకుండా అతనికి ఆమెకు శాంతి కలుగునుగాక, దేవుడిని యొక్క దయ అతని ఆత్మని శాంతింప చేసునుగాక అన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక్క మాట కూడా మీ మైండ్ లోకి రాదు, ఏది మీకు అనుభవంలోకి రాదు, మీ అనుమతిస్తే తప్ప. అంటే భయపడిపోయి అమ్మో ఏమైనా అయిపోతుందేమో అని ఆందోళన చెందితే అది మీరు తీసుకుంటారు. అకారణంగా కొంతమంది వ్యక్తుల్ని ఇతరులు నిందిస్తూ ఉంటారు కారణం లేకుండా. ఎందుకంటే కొందరిని చూస్తే కొందరికి ఇష్టం ఉండదు, అది మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. వాళ్ళకు నచ్చిన వాడిని ఏమి అనరు, నచ్చిన వాడిని విసుక్కుంటూ కావాలని విమర్శిస్తూ చేస్తూ ఉంటారు. తద్వారా ఈ వ్యక్తికి నష్టం కాకపోగా విమర్శిస్తున్న వ్యక్తి శరీరం వృద్ధాప్యంలోకి మారిపోతుంది, రోగాల నయం అవుతుంది, బ్లాక్స్ ఏర్పడతాయి, కణాలు క్లాట్ గా ఏర్పడిపోయి సడన్ గా అంతు చిక్కని రోగాలు వస్తాయని రాయబడి ఉంది. కాబట్టి మనం ఎవరిని ఉట్టి పుణ్యానికి కావాలని విమర్శించటం గాని, కాలు దువ్వటం గాని, లోపల కక్ష కట్టడం గాని, ఒక వ్యక్తిని గుసగుసలాడుతూ ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ హేళన చేయటం గాని, ఇలాంటి పద్ధతులన్నీ కూడా పేదరికానికి తీసుకెళ్తుంది. యవ్వనం లేకపోగా ఆ శరీరం చూడటానికి వికారంగా తయారవుతుంది, ఆ వ్యక్తి ఈ ప్రపంచం నుంచి త్వరగా వెళ్ళిపోవటానికి కూడా కారణం అవుతుందని రాయబడి ఉంది. డియర్ ఫ్రెండ్స్, మనం ధనవంతులు అవ్వాలంటే మనం కంప్లీట్ గా మారిపోవాలి. అంటే ఆ ధనాన్ని, ఆ సంపదని అనుభవించడానికి యవ్వనం కావాలి, ఆరోగ్యం కావాలి. వేగంగా పరిగెట్టి నిధి వైపు, సంపదల వైపు అదే పనిగా పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని కోల్పోతే దానివల్ల నీకు ప్రయోజనం ఏంటని రాయబడి ఉంది. అంటే సంపద వెనకాల పరిగెడుతూ, డబ్బు కావాలని పరిగెడుతూ, పోగేస్తూ వెనకాల వేల కోట్లు, లక్షల కోట్లు, నీ శరీరాన్ని కోల్పోతే ప్రయోజనం ఏమిటి అని విశ్వశక్తి అంటుంది. కాబట్టి నువ్వు దాని వైపు పరిగెట్టవద్దు, నువ్వు శాంతి వైపు, ప్రేమతత్వం వైపు ఉంటే నీ దగ్గరికి అవే వస్తాయి. అప్పుడు నీలో శాంతి ఉన్నప్పుడు, ఇతరులకి దానం చేసే గుణం ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీకు సహకరిస్తుంది. ఈ ప్రపంచంలో నీకు ఆరోగ్యం, యవ్వనం అన్ని కూడా ప్రకృతి పంచభూతాలన్నీ సహకరిస్తాయి. నీలో నీ నిధి నిలయం, స్వర్గంలో నిధులు కూడా నీ దగ్గరికే తీసుకొస్తుంది. కాబట్టి సంపదల వైపు వెంపర్లాడుతూ పరిగెట్టకుండా న్యాయబద్ధంగా విశ్వశక్తి యొక్క ఆశీస్సులతో, విశ్వ ప్రేమతో సంపాదించాలి. అది నీతివంతంగా ఉండాలి. దాంట్లో నుంచి నువ్వు దానం చేస్తూ ఉండాలి. నీకు శాంతి కలుగుతుంది, యవ్వనం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ దేవుని సత్యాలతో నింపబడి ఉంటుంది. కాబట్టి దైవ యొక్క అంటే విశ్వశక్తి యొక్క ఆశీస్సులు, ఏంజల్స్ రక్షణ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి పేరు ప్రఖ్యాతులతో ఈ ప్రపంచంలో ఎదుగుతాడు. కాబట్టి మనం ధనం వైపు ఎలా పరిగెట్టకూడదు, ధనం మన దగ్గరికే వస్తుంది. మనం ఆలోచించే ఆలోచనలన్నీ కూడా విశ్వశక్తి యొక్క నియమాల ప్రకారం, విశ్వ రహస్యాల ప్రకారం, దేవుని సత్యాల వైపు, మంచి వైపు, శాంతి వైపు, ప్రేమతత్వం వైపు ఉండాలి. అప్పుడు సంపదలు, డబ్బు అన్ని మన దగ్గరికే వస్తాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక, మీరు కోరుకుంటున్న జాబ్ మీకు రావాలని, మీరు కోరుకుంటున్న ఆరోగ్యం మీకు రావాలని, మీ బిడ్డలు బాగా చదువుకోవాలని, మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆ ఇంట్లో నెగటివ్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి కొత్త సంవత్సరంలో డబ్బు, సంపదలతో, ప్రేమతత్వంతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో మీ కుటుంబం, మీ బిడ్డలు అందరూ వర్ధిల్లాలని నా ఆశీస్సులు మీకు అందిస్తూ ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.